అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఇక టీమ్స్ గ్రూప్లో జాయిన్ అయిన మీ అందరికీ ముఖ్యంగా దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అట్లాగే దేవుడు మేము పొందును గాక. మన మీటింగ్లలో ఇంకెవరైతే రాలేకపోతారో వాళ్ళందరినీ దేవుడు రప్పించును గాక. వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్. స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవునికి వందనాలు చేస్తుందని మేము కూడుకున్న విశ్వప వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించి మాట్లాడండి రాజా. కష్టాలు తీర్చండి, విడుదల మీద ఇచ్చేయండి. సృష్టికర్త నీకు వందనాలు యేసయ్యా. నిన్ను పోలిగా మీరు నడుచుకోవాలా, నిన్ను మాదిరిగా మీరు నడుచుకోవాలి యేసయ్యా. తగ్గించుకొని నడుచుకునేలాగా మీరే మాకు సాయం తెచ్చండి. నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ యేసయ్యా తగ్గించుకొని నడవాలా యేసయ్యా. నిన్ను అనుసరించి నడవాలా, మీరే సాయం దయచేసి విడుదల ఇచ్చేయండి. ఎసంటి గర్వం కానీ కోపం కానీ మాలో ఉండడానికి వీల్లేదు, తొందరపాటు మాలో ఉండడానికి వీల్లేదు. మీరే మాకు సాయం దయచేసి విడుదల ఇచ్చేయండి. వచ్చిన ప్రతి ఒక్క దీన్ని ఆశించి వాళ్ళ సేవలలో వాళ్ళ పనులలో మీరు తోడుగా ఉండండి. కష్టాలు తీర్చండి. గొప్ప దీనికి వందనాలు చేస్తుందని ఏవైతే నశించిపోతారో వాళ్ళ స్వార్థ ప్రకటించలాగున మీరే మాకు సాయం తెచ్చండి. ఈ యొక్క మీటింగ్ మీరు మయం పొంది కష్టాలు తీర్చి మీరు సిద్ధపరచుకోమని ఏసు నా ప్రార్థన తండ్రి. ఆమేన్. సరే, మా మధ్యలో ప్రియాంక సార్ పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. పశువుల పాకలో మరియమ్మ గర్భన, పశువుల పాకలో మరియమ్మ గర్భన, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెను రన్నో యేసన్న. పశువుల పాకాలు మరియమ్మ గర్భన, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెను రన్నో యేసన్న. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. పాపుల కొరకై వచ్చెను రన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెను రన్నో యేసన్న. పశువుల పాకాలో మరియమ్మ గర్భన, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న. కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, స్వస్థతను ఇచ్చెను రన్నో యేసన్న, స్వస్థతను ఇచ్చెను రన్నో యేసన్న. పశువుల పాకాలో మరియమ్మ గర్భన, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న. సచినోళ్ళను లేపినాడు, గాలి తుఫాన్ ఆపినాడు, సచినోళ్ళను లేపినాడు, గాలి తుఫాన్ ఆపినాడు, నీటి మీద నడిచెను రన్నో యేసన్న, నీటి మీద నడిచెను రన్నో యేసన్న. పశువుల పాకాల మరియమ్మ గర్భన, పశువుల పాకాల మరియమ్మ గర్భనం, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న, ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెను రన్నో యేసన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దీపస్టర్ మనకు వాక్యం అందిస్తారు. దీపస్టర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం చూసుకోబోయే వాక్యము మాథ్యూ 15th chapter 8th verse. మత్తయి సువార్త 15:8
మెసేజ్ ఒక్క నిమిషం బ్రదర్. ఓకే. అయితే ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము. అది మూసుకుంటే మనమంతా ప్రార్థన చేసుకుందాం. ఈ టాపిక్ ఏందంటే దేవుడు మన దగ్గరే ఉన్నాము అని అనుకుంటాం, కానీ మన హృదయం ఎంతో దూరంగా ఉంటదనమాట. సో మనం చూసుకోబోయే టాపిక్ అదే. సో అందులో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, మనం ఎట్లా జీవించాలా, ఈ లోకంలో ఎట్లా నడవాలా, ప్రతిదీ పరిశుద్ధ దేవుడు మనకి గైడెన్స్ ఇస్తా ఉంటాడనమాట. సో అదే విధంగా మనము ఆయన చెప్పే విధానం ఏంటిదో దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్దాము. వాయిస్ క్లియర్‌గా ఉందా బ్రదర్? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? క్లియర్‌గా ఉంది సిస్టర్. ఏం లేదు. క్లియర్‌గా ఉంది. సరే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే అందరం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. జీవం కలిగిన దైవానికి వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు యేసయ్యా. తండ్రి దేవా యేసయ్యా, పొద్దు నుంచి వరకు ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో కాచినారు, కాపాడినారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కానీ యేసయ్యా, ఇలాంటి ధన్యత ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు నాయన. కానీ యేసయ్యా, మీరు మాకు అనుగ్రహించినారు. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, ఎంతో మంది ప్రభా నీ యొక్క సువార్త ప్రకటన చేయాలనుకుంటారు, కానీ ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా చేయలేకపోయినారు ప్రభా. ఎందుకంటే ప్రభా సరి అనే సత్యం అక్కడ లేదు ప్రభా. కాబట్టి ప్రభా మీ యొక్క సత్యాన్ని మాకు బయలుపరిచి మరి సర్వలోకానికి, సర్వ సృష్టికి ప్రభా మేము సువార్త ప్రకటన చేయాలంటే ప్రభా, నీ యొక్క వాక్యానికి మేము లోబడి నడుచుకోవాలంటే ప్రభా, మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచేయండి తండ్రి. అదే రీతిగా తండ్రి నాకున్న సొంత తలపులన్నిటినీ గద్దించండి, కొట్టివ్వండి ప్రభా. తండ్రి దేవ యేసు ప్రభా నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా, సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. అదే రీతిగా తండ్రి నా ప్రవక్తన అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి నేను లోబడి నడుచుకుంటాను ప్రభా, సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. దేవా నీవే వాక్యం చేత మాతో మాట్లాడి మా హృదయాన్ని సరిదిద్ది తండ్రి దేవ యేసు ప్రభా అనేకులకు ప్రభా మేము సాక్ష్యంగా నిలబడాల ప్రభా. నీ నామానికి మేము మహిమ తెచ్చేవారిలాగా జీవించడానికి సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మాథ్యూ 15th చాప్టర్ 8th వర్స్. సో ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని అంటున్నమాట దేవుడు. అంటే ఈ లోకం ఎట్లా ఉందంటే, దేవుడు ఉన్నాడు కదా అని ఆయన స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎవ్రీ టైమ్ సండే కాగానే పరిగెత్తుతారు. ఆయన చెప్పిన కమాండ్స్ ఎవ్వరు కూడా పాటించట్లేరు. యాక్చువల్లీ పాత నిబంధనలోనేమో మనకు 10 కమాండ్స్ ఇచ్చినారు. కానీ ఇక్కడికొచ్చేసరికి దేవుడు ఏం చేసిండంటే, ఆ 10 కమాండ్‌మెంట్స్‌ని ఎవ్వరు పాటించట్లేదని చెప్పి దేవుడు ఏం చేసిండంటే, ఆ 10ని తీసేసి మనకి 2 కమాండ్స్ ఇచ్చిండు. ఆ 2 కమాండ్స్ ఏందంటే, పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ వివేకంతో ఆయన స్తుతించి ఆరాధించాలి. అంటే పూర్ణ బలముతోటి. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించాలి. ఇది ఒకటి. నెక్స్ట్ ఏందంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి కదా! ఇవన్నీ దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ ఈ కాలంలో ఇప్పుడు మనం చూసుకున్న సమయంలో కానీ ఎవ్వరూ అవి చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు అనుకుంటున్నరొచ్చు, మనమందరం అనుకోవచ్చు. ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం గదా! ఫాస్టింగ్ ప్రేయర్‌లు చేస్తున్నాం కదా! బైబిల్ ధ్యానిస్తున్నాం కదా! అన్నీ చేస్తున్నాం కదా! దేవుడు మన మొర వింటాడు. మనం చెప్పింది వింటాడు గదా! అని మన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, వాళ్ళంట పెదవులతో ఎంతో స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ హృదయం ఏ పాటిది?
కదా! వాళ్ళు చూసే హృదయము ఎట్లా ఉందంటే అందరు పైన రూపాన్ని లక్ష్య పెడుతున్నారు. కానీ ఇన్నర్ వే ఎవరిని చూడలేకపోతున్నారు. కానీ దేవుడేమన్నాడంటే, మీరు పైన రూపం కాదు చూడాల్సింది, ఇన్నర్ హార్ట్‌ని చూడాలి అని చెప్పిండు గదా దేవుడు. సో, ఇన్నర్ హార్ట్‌ని చూడాలంటే మరి నువ్వు ఏ విధంగా జూస్తున్నావు? ఎవరిని నువ్వు ఎలా గుర్తుపడుతున్నావు? మరి ఇవన్నీ గూడా మనం దెలుసుకోవాలి గదా! అందుకే దేవుడేమంటున్నాడంటే నువ్వు ప్రేమించే ప్రతిదాన్ని ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో అది ఒక విగ్రహం అని చెప్పిండు కదా! ఇప్పుడు నువ్వు దేవుడిని ప్రేమిస్తే, దేవుడిని నువ్వు ఆరాధిస్తే అనేకులకు నువ్వు నీతిని, సత్యాన్ని ప్రకటన జేస్తావు. అనేకులకు నువ్వు నీతిని, సత్యాన్ని ప్రకటింపజేస్తావనమాట. అందుకే ఇక్కడ ఏమని చెప్తుర్రంటే ఈ ప్రజలంట తమ పెదవులతో నన్ను అంటే దేవుణ్ణి ఘనపరుచుచున్నారు. కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అని అంటుండు దేవుడు. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. వీళ్ళేం చేస్తున్నారంటే దేవుడు వాళ్ళని ఇజ్రాయెల్స్ ప్రజలున్నారు గదా! ఇప్పుడు మోషే కోసం చూసుకుందాం అక్కడ. మోషే 10 కమాండ్‌మెంట్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం జేసినారు? 10 కమాండ్స్ దగ్గరికి ఎళ్లి దేవుడి యొక్క వాగ్దానాలు ఆయన తీసుకొచ్చే లోపు వాళ్ళ మనసు ఎట్లా ఉంది? ఎంతో దూరంగా ఉంది దేవునికి. కదా! ఇజ్రాయెల్స్ ప్రజలు ఆ విధంగా చేస్తున్నారు. ఆ! దేవుని యొక్క బిడ్డలై ఉండి, దేవుని స్తుతించి ఆరాధించాల్సింది పోయి, వాళ్ళేం జేసినారంటే, వాళ్ళ హృదయంల విగ్రహాలను తెచ్చుకొని పెట్టుకున్నారు. ఐడిల్ వర్షిప్స్. సో, వాళ్ళు ఏ విధంగా అయితే ఐడిల్ వర్షిప్ తెచ్చుకొని పెట్టుకున్నారో, వాళ్ళ హృదయాలన్నీ ఏమైపోయినాయి? దూరం అయిపోయినాయి దేవునికి. అంటే ఇంక దేవునికి ప్రజల మధ్యలో ఇంకేం లేదాడ. ఎందుకు? దేవుడేమనంటే, నువ్వేదైతే ఎక్కువగా ఇష్టపడతావో, అది నీ హృదయంలో విగ్రహమే. ఇప్పుడు చెప్పండి. ఆ! మీరు దేవుడిని పెదవులతోటి స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు కదా! మళ్ళీ హృదయం దూరం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది కదా! ఆయనేమన్నా కంప్లీట్ హార్టెడ్‌గా స్తుతించమన్నాడు. కంప్లీట్ సోల్‌గా అంటే స్పిరిట్‌గా స్తుతించమన్నాడు. మైండ్‌తో, సోల్‌తో ఇంకా కదా స్ట్రెంగ్త్ ఇవన్నిటితో ఆయన్ని కంప్లీట్ హార్టెడ్‌గా చేయమంటుండు. పూర్ణ హృదయంతో చేయమంటుండు. పూర్ణ ఆత్మతో చేయమంటున్నారు. కానీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ ఎప్పుడొస్తది? ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగే జీవితం ఉంటదో, ఆయన చూస్తున్నాడనే భయం మనకు పుట్టినప్పుడే. మనకి అనిపిస్తది. అమ్మో! నా దేవుడు నాకు చూస్తున్నాడు గదా! నేను ఏ తప్పిదం చేస్తున్నాను? నేను పెదవులతో ఆరాధిస్తున్నానా? ఆయనని ఏ విధంగా స్తుతిస్తున్నాను నేను? అని ఆ తలంపొస్తది. అప్పుడు భయం స్టార్ట్ అయితది. నిజమే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను కంప్లీట్ హార్ట్‌గా నేను చేయాలి. నేను ఇప్పటికి చెప్తున్నాను గదా! నా ప్రార్థనలో నేను ఒంటరిగా ప్రార్థన చేసిన ప్రతిసారి నేను ప్రార్థన చేసేది దేవుని సన్నిధిలో ఎప్పుడైనా నా పర్సనల్ ప్రేయర్‌లో నేను ఇదే చేస్తా. దేవా నేను కంప్లీట్ హార్టెడ్‌గా నేను నిన్ను స్తుతించాలా? ఫస్ట్ అది చేస్తా. ఆ వర్డ్‌ని ఆ యొక్క మెమరీ వర్డ్స్‌ని తీసి నేనది చదివి నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఆ ప్రార్థనలో నేను ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా. దేవా ఇంతగా నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం కానీ మా హృదయం ఏ పాటిదో మాకు తెలీదు నాయనా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తావు కరెక్టే. దేవుని యందు భయభక్తి కలిగే జీవితం బట్టే నువ్వు ప్రార్థన చేస్తుంటావు. కానీ నీ హృదయం ఎక్కడెక్కడనో పరిగెత్తుతా ఉంటది. ఈవెన్ మీరు చూడండి మీరెప్పుడైనా ఇది చాలా మందికి అనుభవం రావచ్చు నాకు తెలిసి. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తావు కరెక్టే. ఆ ప్రార్థన స్థిరంగా ఒక పర్సన్ కోసం నువ్వు చేస్తున్నావంటే, ఆ టైంలో నీ మైండ్ అంతా ఎక్కడుంటదంటే, ఆ వ్యక్తి పైననే ఉంటది. కానీ కంప్లీట్ హార్టెడ్‌గా ఎప్పుడు స్తుతిస్తావు? ఆయనను ఘనపరిచినప్పుడే, ఆయనని నువ్వు ఎట్లా అంటే కృతజ్ఞతలు చెల్లించినప్పుడే. మీరొక్కసారి ఈ అనుభవం మీరందరూ పొందే ఉండొచ్చు. ఎందుకంటే మీకు అర్థమైపోతది. నేను ప్రార్థన చేస్తుంది ఒకటైతే అది ఇంకొకటి జరుగుతుందేందని. కదా! ఎందుకంటే చూడండి, మనం పర్సనల్‌గా ఇతరుల కోసం ప్రార్థన చేయడం అది వేరు. కానీ నువ్వు దేవునికి సమయం ఇచ్చే ప్రార్థన చేసేది అది వేరు. నీ హృదయంతోటి నువ్వు ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలంటే ఫస్ట్ మనం ఆయనకి థాంక్స్ గివింగే ఇస్తాం. నేనిట్లా చాలా సార్లు చేసిన. నాకు అనిపిచ్చేది. ఎందుకంటే ఆత్మతో ఆయన స్తుతించాలి. ఆత్మతో స్తుతిస్తేనే అప్పుడు మన హృదయం మనకి హత్తుకొని ఉంటది. మనము పెదవులతో స్తుతించినంత మట్టుకు ఎట్లుంటదంటే, టైం అయిపోతుంది గదా! నేనిప్పుడు పరిగెత్తాలా? నాకు టైం అయిపోతుంది గదా! మళ్ళీ నేను ఇటు రావాలా? ఇట్లనే ఆలోచనలుంటాయి. కానీ, నీ హృదయం ఎంతో దూరంగా ఉండిపోతది. నువ్వు ప్రార్థన చేస్తావు బానే ఉంటది. వాక్యము చెప్తావు అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి అని అనుకుంటాం. కానీ, మనం అక్కడే పడిపోతుంటాం. ఎందుకంటే, నీ మనసు స్థిరంగా లేదు.
ఎవరిదే గాని. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మనసు స్థిరంగా ఉండదు. ఎందుకంటే నువ్వు ఆలోచించేది ఒకటైతే చేసే పని ఒకటి. అట్లా. ఎందుకంటే అక్కడే తెలిసిపోతుంది నీ హృదయం ఏ పాటిది అని. మన హృదయం ఏ పాటిదని. ఎందుకంటే దేవుడు ఆహ్, ఎట్లంటే మనకంటే ముందే ఆయనకు అన్నీ తెలుసు కదా! సృష్టికర్త మనసు సు సు స్తుతించ ఏమంటారు? ఆయనని మనం స్తుతిస్తుంటాం, ఆరాధిస్తాం కాబట్టి ఆయన హస్తములతో ఫస్ట్ ఆయన చేతులతో క్రియేట్ చేసింది మనలనే. కాబట్టి మనలను క్రియేట్ చేసిన దేవుడు ఆయనకి తెలుసు. అన్నీ ఎవ్రీథింగ్ హి నోస్ కదా! అందుకే నువ్వు హృదయంతో ప్రార్థన చేస్తున్నావా? కంప్లీట్ హార్టెడ్‌గా నువ్వు ఆయన్ని స్తుతిస్తున్నావా? మీరే ఆలోచన చేయండి ఒకసారి. కంప్లీట్ హార్టెడ్‌గా స్తుతించినప్పుడు మనకి ఎట్లుంటదో తెలుసా? ఒకలాంటి సంతోషం ఉంటది. నేనిది అనుభవం పొందిన. ఒకలాంటి సంతోషము, ఆ సంతోషము నీకు చెప్తాను కదా! ఎంత బాధ ఉండని నీ హృదయంల నీకది సంతోషం లాగానే ఉంటది. నాకప్పుడు అనిపిచ్చింది ప్రభా! నిజమే ప్రభా! నీ సన్నిధిలో ఎర్లీ మార్నింగ్ లేసి ఆయన స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు నాకనిపిస్తుంటది. అబ్బా! ఎంత సంతోషం అనిపిస్తుంది ఈ రోజు నాకని. ఎందుకంటే ఆయన ఆత్మ ఫస్ట్ మనం పొందుకోవాల. అప్పుడు నీ కంప్లీట్ హార్టెడ్ మార్నింగ్ అవర్స్ ఉంటది. ఎట్లా తెలుసా? అప్పుడు నువ్వు లెవంగానే దేవుని స్తుతిస్తుంటుంటావు గదా! ఒక టైం నువ్వు పెట్టుకుంటావు. ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు చేసుకుంటావు అనంటే, ఆ టైంలో నువ్వు కంప్లీట్ హార్ట్‌గానే జేస్తావు. ఎప్పుడు నీ టైం దాటిపోతేనో అప్పుడు మళ్ళా నీ మైండ్ చేంజ్ అవుతా ఉంటది. అప్పుడు మళ్ళీ నువ్వేమైపోతావంటే, నీ హృదయం తిరిగి వచ్చేస్తది మళ్ళా ఉల్టా. అందుకే చెప్తుంది గదా దేవుడు, నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావా? ఎట్లా ఆరాధిస్తున్నావో ఆయనే ప్రతి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి మనం గ్రహించుకోవాలా. అందుకే కంప్లీట్‌గా సోల్ గాని స్తుతించాలా, కంప్లీట్ హార్టెడ్ గాని స్తుతించాలా, కంప్లీట్ మైండెడ్ గాని స్తుతించాలి. ఎందుకనంటే మన తలంపులు, మన సమస్తం అంతా వేరుగానే ఉంటది. కాబట్టి అందుకే మన హృదయం ఆయనని హత్తుకొని ఉండాల. అప్పుడే నువ్వు దుష్టుని ఎదిరించగలుగుతావు. కదా! లాస్ట్ టైమ్ మనం చూసుకున్నాము. జేమ్స్ చాప్టర్ 4 అందులో 8థ్ వర్స్‌లో మనం చూసుకున్నాం. దేవునికి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. నేను లాస్ట్ టైమ్ హాఫ్ చెప్పి వదిలేసినాను. హాఫ్ ఇంకా కంటిన్యూయేషన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. సో, ఇక్కడ ఏందంటే నువ్వు అపవాదిని ఎదిరించాలంటే నీ హృదయంలో అన్నీ తెచ్చుకొని బెట్టుకుంటే నువ్వెట్లా ఆయనని స్తుతిస్తావు? ఎట్లా ఆరాధించినా, నువ్వెట్లా చేసినా నువ్వు దుష్టుని వెళ్ళగొట్టాలి అని అనుకుంటున్నావు. నీ హృదయంలో అన్నీ ఉన్నాక నువ్వు దుష్టుని ఎళ్ళగొడితే ఆయన పోడు. ఎందుకంటే ఆయనకింకా పవరొస్తది. మనమే ఇస్తున్నాం అట్లా. యాక్చువల్లీ దుష్టుని మీద మనం విజయం పొందాల్సింది పోయి మనం ఎట్లా ఛాన్స్ ఇస్తున్నామంటే ఆలోచనలను బట్టి. అందుకే మన ఫస్ట్ ప్రార్థన ఎట్లుండాలంటే ఆయన ఆత్మతో మనం నింపబడాలా. ఎర్లీ మార్నింగ్ చేసే ప్రార్థనలు ఫస్ట్ ఆయన ఆత్మ చేత మనం నింపబడాలా. ఆయనను అడగాల మనం. దేవా ఈ దినంలో మేము ఈ పని చేస్తున్నాము. ఈ వర్క్ జర్నీకి వెళ్తున్నాము, వస్తున్నాము. ఎందుకంటే ఫిజికల్ వర్క్స్ గూడా మనకి ఇంపార్టెంటే ఈ లోకంల. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆహ్, ఎట్లంటే రెండిట్లో ఉన్నాం. అక్కడ ఆత్మలో జీవించాలా, ఫిజికల్‌గా గూడా నువ్వు అన్నీ తెలుసుకోవాలా. ఎందుకంటే ఫిజికల్ లైఫ్ నీకుంది. నీ లైఫ్ ఉన్నంత వరకన్నా నువ్వు చూసుకోవాలి గదా! నీ ఫ్యామిలీని, నీ పిల్లల్ని, నీ ఎడ్యుకేషన్‌ని, నీ యొక్క జాబ్‌ని ఆ! ఇంటి కిరాయి కట్టుకోవాలన్నా, తినాలన్నా, ఏది జేయాలన్నా అది గూడా ఇంపార్టెంటే నీకు. ఆత్మ కూడా ఇంపార్టెంటే. దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆత్మ. కాబట్టి మన ప్రార్థనలు ఎట్లుండాలంటే మనం తలంపుల చేత మోసపోతాం. మన హృదయం చేత మోసపోతాం. అందుకే ఇర్మియా అన్నాడు మంచిగా. ఎట్లా అన్నాడంటే హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనదంట. అది ఘోరమైనది, వ్యాధి గలది. దానిని గ్రహించేవాడు ఎవడు? ఈ లోకంలో ఎవరైనా గ్రహిస్తున్నారా? కదా! దేవుడు అదే చెప్తున్నాడు. మనం చెప్తున్నాం గదా! మార్నింగ్ లేచి మనం ప్రార్థన జేసుకునేటప్పుడు ఫస్ట్ ఆయన ఆత్మ పొందుకోవాలా. ఆయన ఆత్మ ప్రతి దినం పొందుకోవాలి ఆత్మ. ఒక్కరోజు వచ్చిపోయే ఆత్మ కానే కాదది. జీవితకాలమంతా యుగ యుగాల వరకు నిలబడే ఆత్మ పరిశుద్ధ దేవుడు. కాబట్టి ఆయన ఆత్మ మనం పొందుకోవాలా ప్రతి దినము. మనలో ఇంత చిన్న పాపమున ఆయన ఎళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మీ హృదయం ఏ పాటిది? అంటే అందరిది. బోధించే వారిదే అయినా కానీ, వినే వారిదే అయినా కానీ, ఈ లోకంలో మనకు తెలిసిన వాళ్ళకి ఎవ్వరికైనా మనం చెప్పే ప్రతి విధంలోనే చూసుకుంటే మన హృదయం ఏ పాటిది.
కదా! దేవుని దగ్గరలో ఉందా? దేవునికి మనం దూరంగా ఉన్నామా? ఎట్లా ఉన్నామో చూసుకోవాలా. ఎందుకంటే ఫస్ట్ దుష్టుడు మనకి తలంపులతోటే కొడతాడు. నేనది గ్రహించినాను. ఎందుకంటే నేనొకసారి ఒకళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ కని ఎళ్ళినప్పుడు దేవుడు నాకు అదే వాక్యంతో మాట్లాడుతున్నాడు. నేను హెబ్రీలో చదివిన ఆ వాక్యము చదివినప్పుడు అసలు ఎట్లా మోసపోతాం ప్రభు అని నేను దేవుడిని అడిగినప్పుడు, దేవుడు నాకు ఫస్ట్ సమాధానం ఇచ్చింది ఇక్కడే. హృదయం ద్వారానే మోసపోతామని. నేననుకున్నా అదేంది ప్రభా ఇంత న్యాయంగుండి, నీ అంతు భయభక్తి కలిగిన వారు మంచిగా ఉంటారు కదా! అని నేను ప్రభుకి నేను ప్రశ్న వేసినప్పుడు, ఆయన నాకు ఈజీగా సమాధానం ఇస్తున్నాడు. ఎట్లా అంటే, నీ హృదయంతోటే మోసపోతుంటావు. ఎవరు మోసం చేయాల్సిన అవసరం లేదు. నీ అంతలో నువ్వే మోసపోతుంటావు. కదా! మనం అనుకుంటున్నాం దేవుని పైన డిపెండ్ అయితున్నాం గదా! అని అనుకుంటున్నాం. దేవుని పైన ఆధారపడ్డాం గదా! అని అనుకుంటున్నాం. కానీ నీ ఆదరణ ఎక్కడ ఉంది? మన ఆదరణ యేసుప్రభే. కానీ నువ్వు ఎక్కడ ఆధారపడుతున్నావు? లోకం పైననే. ఎందుకంటే నీ హృదయం అట్టే పరిగెత్తుతుంటది. కదా! స్థిరమైన మనసు లేదు. స్థిరమైన హృదయం అనేదే లేదు. ఎవ్వరికీ లేదు. ఆ స్థిరమైన హృదయం ఉన్నవాడే ఎవరైతే స్టెబిలిటీగా ఉంటారో హార్ట్ చెప్పిన హార్ట్ ఒకటి మన ఫిజికల్ మన బాడీ ఇవి 2 ఆత్మ చెప్పిన మాటే వినేటట్టు చేసుకోవాల. ఆత్మ యొక్క స్వాధీనంలో ఇవి 2 ఉండాల. అప్పుడైతే మనం విజయం పొందుతాం. అప్పుడే నీకు ఆత్మని వివేచించే జ్ఞానం అప్పుడొస్తది. అట్లా. అందుకే దేవుడేమంటుండంటే మన హృదయం ఏ పాటైతే మనం ఎట్లా జీవిస్తున్నాం, ఎట్లా నడుచుకుంటున్నాం. చివరి డేసెస్ గదా! ఇప్పుడు. ఇప్పుడు ఎవరి సంపాదన వాళ్ళకే, ఎవరి ఆధారం వాళ్ళే అట్లా ఎళ్ళిపోతుర్రు. ఎందుకంటే స్వార్థమైపోయింది లోకమంతట. అక్రమం విస్తరించిపోయింది. లోకమంతా స్వార్థంగా అయిపోయింది. ఇప్పుడు జెప్పండి దేవుళ్ళో ఉన్న వాళ్ళందరూ కంప్లీట్ హార్టెడ్‌గా స్తుతిస్తున్నారా లేదా? మీరు ప్రశ్న వేసుకోవాలి. నేనైతే యేసుకుంటా. ప్రభా! నేను కంప్లీట్‌గా నేను స్తుతిస్తున్నానా లేదా అని. నేనిప్పటికి దేవా నేను పాపంలో పడగూడదు అని ప్రార్థన జేసుకుంటా నేను. ఎందుకనంటే నాకు ఎర్లీ మార్నింగ్ లెవ్వగానే నేను ఆయన సన్నిధిలో నాకు 4కి, 5కి ఆ టైంలో టక్కుమని మెలుకైపోతది. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని అడుగుతా. దేవా ఇంకా నా హృదయంలో ఏముందో చూపించు. నాకు స్థిరమైన మనసు కావాలా. నేను నిన్ను చూడాలా ప్రభా! నా హృదయం యథార్థతగా ఉండాలి. ఇదే నా ప్రార్థన. నేను అదే అడుగుతా దేవునికి. మోషే ఆ కాలంలోని ఆహ్, బ్యాక్‌ని చూసిన ప్రభా! మేమైతే నిన్ను చూడనీకి అంత అర్హత మాకు లేదు కానీ, నిన్ను మేము చూడాలా ప్రభా! ప్రతిదినం మేము లెవ్వగానే నిన్ను చూడాలా. అట్లా నేను ప్రార్థన చేస్తున్నా నాకు ఆహ్, నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఎట్లా అంటే ఒక లయనొచ్చింది. అది నా దగ్గరుంది. అది వచ్చినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే నేను చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అయినా. అట్లా ఫస్ట్ డే వచ్చింది. సెకండ్ డే వచ్చింది. థర్డ్ డే అయితే మొత్తానికి నా హృదయం చుట్టే తిరుగుతుంది లాయన్. నేనక్కడ చూస్తున్నాను. ఫాక్స్‌ని చూస్తున్నాను, బేర్‌ని చూస్తున్నాను, స్నేక్‌ని చూస్తున్నాను. వీటన్నిటిని నేను చూస్తున్నా అక్కడ ప్రార్థనలో నేను చేస్తుంటే నాకప్పుడు అనిపించింది అంటే అలాంటి మోసకరమైనయి మన దగ్గరకొస్తుంటాయి. కానీ వాటికి మనం చోటివ్వద్దు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నంత వరకు అవి మన దగ్గరికి రావు. భయపడతాయి. నాకది దేవుడు నేర్పించాడు. నేనదే అనుకున్నా. ర రియల్‌గా నేను చెప్తున్నాను గదా! ఇట్లా నా హార్ట్ మీద ఇట్లా ఉన్నట్లే అనిపించింది నాకు లాయన్. నాకట్లా తిరిగినట్లే ఇట్లా దానియేల్ టైమ్‌లో వాచర్స్ చూసినప్పుడు ఎట్లా ఉంటది? దానియేల్‌ని ఆ సింహం ఎట్లా కాపాడుతాయో వాటికి నోరు మూసినప్పుడు దేవుడు. అది మౌనంగా ఉంది లాయన్. పీస్‌ఫుల్‌గా ఉంది ఆ లాయన్. సో, నేనది చూసినప్పుడు సంతోషించిన. ఎందుకంటే అది నా దగ్గరకొచ్చింది కానీ నన్నేం చేయలేకపోయింది. అంటే లాయన్‌కి పక్కకి నేనున్నా. అప్పుడు నేను దేవుడిని అడుగుతున్నా ఏంది ప్రభా! అట్లా నాకు 3 డేస్ నుంచి అదే వస్తుంది. నాకు లాయనే వస్తుంది. నాకొచ్చే దర్శనంలో ఇవే వస్తుంటే నేను దేవుడిని అడుగుతున్నా. ఎందుకంటే ఆయనకి నేను ప్రార్థన చేస్తుంది ఒకటే దేవా! నేను నా హృదయం ద్వారా నేను ఏ తప్పిదము చేయదు. ఈవెన్ దో నేను కలలో కూడా ఏ పాపము చేయదు ప్రభు అని ప్రార్థన చేసుకుంటా నేను. నేను నా పర్సనల్ ప్రార్థనలో ఇదే ఉంటది. ఎందుకంటే నీ కల ఏదైతే వస్తుందో అది నీ జీవితం చూపిస్తుంటది. అందుకే నాకు భయమేసింది. ప్రభా! నేను ఈవెన్ దో నేను కలలో కూడా నేను తప్పిదములు చేయొద్దు ప్రభా! అలాంటివి ఏమన్నా వచ్చుంటే నా ముందు తీసేసేయి. నా తలంపులకు కావలి గాయండి ప్రభా! నా ప్రార్థన ఇవే. నా పర్సనల్‌గా నేను చేసుకునే ప్రార్థన ఇదే.
ఎందుకంటే ఆయనే ఫస్ట్ హృదయాన్ని చూస్తాడు యేసు ప్రభు కదా! హృదయం చూస్తే నీ హృదయం అంతా చెత్తగా ఉంటే, ఆ హృదయంలో అంతా మనము ఏమేమో నింపుకుంటాం. చెత్త, చెదారం అంతా ఈ లోకానికి కావాల్సిన అన్నీ నింపుకొని పెట్టుకుంటాం. అవన్నీ ఉంటే ఆయన ఎట్లా మన ప్రార్థన వింటాడో కదా! సామ్స్ 51 ఉంటది. క్రియేటింగ్ మీ ఓ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ ఎ రైట్ స్పిరిట్ వితిన్ మీ కదా! దేవా నా హృదయాన్ని శుద్ధీకరించు. నేను అదే ప్రార్థన చేస్తా. దేవా నా హృదయాన్ని శుద్ధీకరించు. ఎందుకంటే ఆత్మ సిద్ధంగా ఉంటది. ఇది అందరికి తెలుసు. మన ఆత్మ సిద్ధంగా ఉంటది కరెక్టే గాని, మన హృదయం శుద్ధంగా ఉండదు. ఎందుకంటే అది పదే పదే పరిగెత్తుతుంటది కాబట్టి, హార్ట్‌కి ఏం తోచదు. అదే ఇష్టం వచ్చినట్లు దానికి నచ్చిన విధానంగా ఉంటది కదా! ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన హార్ట్ సరిగ్గా లేకపోయి ఉంటే ఎన్ని సైతాన్‌లొచ్చి దూరుతాయి కదా! అందుకే ఆయన ఏమంటున్నాడంటే హృదయాన్ని శుద్ధీకరించుకోమంటున్నాడు కదా! అందుకే మన పెదవులతో స్తుతించిన వారిలాగా ఉండకుండా కంప్లీట్ హార్టెడ్‌గా ఆయన స్తుతించే వారిలాగా ఉండాల. కదా! తన ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు. కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది. ఈ లోకమంతటా అదే ఉంది. పెద్ద పెద్ద ప్రీచర్స్ దే సేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బట్ దేర్ హార్ట్ ఈస్ కంప్లీటెడ్ వెరీ లాంగ్ డిఫరెంట్‌గా ఉంది. అది చాలా దూరం ఉంది. దేవునికి అండ్ దట్ పర్సన్. ఏ పర్సన్ అయితే వాక్యాన్ని చెప్తున్నారో లోకమంతటా కదా! నాకదే అనిపిస్తది. లోకమంతా ఇంతమంది చెప్తున్నారు ప్రభా! కానీ అందులో ఏ హృదయం కరెక్ట్‌గా ఉంది? మేము ఎవరి దగ్గరికి వెళ్లి వాక్యం వినాలని నేను ఒకరోజు అడిగితే దేవుడు నాకొక పర్సన్‌ని చూసి నేను ఆయన దగ్గరే వింటున్న వాక్యం. ఎప్పుడు నాకు బిఫోర్ మ్యారేజ్ నాకు పెళ్లి గాకముందుకు నా 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నేనడిగిన దేవునికి, దేవా నేను ఎవరి దగ్గర వాక్యం వినాలంటే నాకొక పర్సన్‌ని చూయించు. నేను అదే పర్సన్‌తో వింటున్నా ఇప్పటి వరకు. సో, మీ అందరికీ గూడా తెలుసు. మనకందరికి. ఆ రోజు నుంచి నేను ఆ వ్యక్తి కోసము నేను ప్రార్థన చేసిన ప్రభా ఆ పర్సన్ దగ్గరికి నన్ను నడిపి అని. వచ్చేసింది నాకు. ఇంగ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆ పర్సన్ వాక్యాలే నేను వింటా ఇప్పటి వరకు. ఎందుకంటే నేనక్కడ మోసపోలేను. ఒకవేళ అక్కడ ఏదైనా మోసం ఉందంటే కూడా దేవుడు ముందే బయలుపరుస్తాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం అట్లా అందరి కొరకు. ఎందుకంటే ఆయన చెప్పిండు కదా! ముందు ముందే మనకు మాథ్యూ 24లో 24థ్ చాప్టర్‌లో ఆయన అంటాడు, "ఎవరు కూడా మీకు మోసపరుచుకోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి" అని అన్నాడు దేవుడు. సో, మనలని ఎవరు మోసం చేయొద్దంటే, మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఫస్ట్ మనకు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపు గావాలా. పరిశుద్ధులతో సహవాసం కావాలా. అప్పుడైతేనే గదా! నీ కంప్లీట్ హార్ట్‌గా నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. కదా! పరిశుద్ధులతో సహవాసం కావాలంటే నువ్వెంత ప్రార్థనలో కూర్చోవాలా? ఎంత ఆయన దగ్గర సమయం గడిపితేనే కానీ, నీ హృదయము కంప్లీట్‌గా ఆయన స్తుతించలేకపోతది. నీ హృదయమే కానీ, నీ ఆత్మనే కానీ ఇవి 3 ఒకటే గావాల. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకరీతి కలిగిన దేవుడైతే మనకిచ్చినది కూడా అంతే. మన సోలే కానీ, మన మైండే కానీ, మన హార్టే గాని కంప్లీట్‌గా ఆయన దగ్గరకొచ్చి ఆరాధించాల. అట్లా. అందుకే దేవుని యొక్క వాక్యం అది చెప్తుంది. ఇప్పుడు మాథ్యూ 5థ్ చాప్టర్ 8థ్ వర్స్‌లో చూసుకుంటే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని మనం వాక్యం ధ్యానిస్తాం. కదా! ఇప్పుడు చూడండి వెదులతో స్తుతించి గనపరిచే వారు హృదయం ఎంతో దూరంగా ఉన్నవారు దేవుణ్ణి చూడగలుగుతారా? చూడలేరు. ఎందుకు? వాళ్ళ హృదయం ఎట్లుంది? ఘోరంగుంది. కానీ ఇక్కడ హృదయాన్నంట శుద్ధి గల వారు వాళ్ళే ధన్యులు అని అంటున్నారు. వారు దేవుని చూచెదరు. ఇప్పుడు శుద్ధికరమైన హృదయం కలిగిన వారు ఎవరు? సాక్రిఫైస్ లైఫ్ ఉన్నవాళ్ళు. ప్రతిదీ త్యాగం చేసుకున్న వాళ్ళే వాళ్ళ హృదయం ఎట్లంటే నీట్ అండ్ క్లీన్‌గా ఉంటది. ఎందుకంటే లోకాన్ని తృణీకరించుకున్నాక వాళ్ళ దగ్గర ఇంకేముంటదని? దేవుని యొక్క ఆత్మ చేతనే కదా వాళ్ళు నడిపింపబడతారు. కాబట్టి వాళ్ళ హార్ట్ నీట్ అండ్ క్లీన్‌గా ఉంటది. ప్యూర్‌గా ఉంటది వాళ్ళ హార్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈనోకు గూడా దేవునితో ఎట్లా సంభాషణ చేసుకుంటా వెళ్ళిపోయినాడో, దానియేలే కని, ఐజాయానే కని, ఇర్మియానే కని, యోహానే కని
ఇంతమంది పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తులు వీళ్ళందరూ మన మనం ఎట్లా జీవించినామో వాళ్ళు కూడా అట్లనే జీవించారు. కానీ వాళ్ళు ఎందుకంత స్ట్రాంగ్‌గున్నారంటే, వాళ్ళు ఒక్కసారి దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత మళ్ళీ లోకం వైపు వాళ్ళు చూడలేదు. దేవుని వైపే చూసిర్రు. అందుకే వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్‌ని. ఎంత త త త్యాగం చేసుకున్నారంటే, ప్రతిదీ త్యాగం చేసుకున్నారు కాబట్టే వాళ్ళు విజయం పొందగలిగినారు. ఇప్పటికి చెప్తున్నాం గదా! ఇప్పుడు గూడా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మన కొరకు, మన కాలం కొరకు, మన జనరేషన్ కొరకు, మన పిల్లల పిల్లల తరాల వారి కొరకు గూడా ఆళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంత అంటే ఇక్కడ చూడండి వాళ్ళ హృదయము ఎట్లా తపన పడుతుంది? మన కొరకు, అందరి కొరకు. ఈ లోకం మారాల. లోకమంతా కలిసి ఒకే దేశం గావాల. అది క్రీస్తేసు దేశం. అంతే. ఒకటే రాజ్యం. క్రీస్తేసు రాజ్యం. దానికంటే మించిన రాజ్యాలు ఇంకేవి లేవే లేవు. కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు ఏందంటే, హృదయం శుద్ధి కలిగిన వారు మాత్రమే ఆయన్ని చూడగలుగుతారు. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి. మీరు ప్రశ్నించుకోండి. నేనే కానీ, నువ్వే కానీ, ఎవ్వరే కానీ మనం ప్రశ్న వేసుకోవాలి. మన లైఫ్‌ని మనము ఏ విధంగా పోతున్నామో మనం చెక్ చేసుకోవాలి ప్రతిదినము. నేను అదే అనుకుంటా. దేవా ఈరోజు నీ వాక్యం ఇది చెప్తుంది కదా! దీని ప్రకారంగా నేను నడవాలి అని అనుకోని చాలా మటుకు ప్రాక్టీస్ చేస్తుంటాను కానీ, ఎక్కడో ఒక దగ్గర పడిపోతూనే ఉన్నా. తిరిగి సగం కట్టుతూనే మళ్ళీ పోతుంది. అట్లా అంటే లైఫ్‌లో ప్రతిదీ అనుభవం వచ్చేంత వరకు మనం వాటిని ప్రయాస పడుతూనే ఉండాల. అట్లా. అప్పుడైతేనే కదా మనం దేవుని స్తుతించి ఆరాధించగలుగుతాము. కదా! అయితే ఇక్కడ చూడండి ఆహ్, మనము హృదయం శుద్ధి కలిగిన తర్వాత దేవుడిని మనం చూడగలుగుతాం. అప్పుడు మనం ఎవరి బిడ్డలం అవుతాం? దేవుని యొక్క సంబంధులం అవుతాం మనము. ఆయన బిడ్డలం అవుతాము. కదా! చూడండి ఫస్ట్ యోహాను 3:18 వచనంల చిన్న పిల్లలారా మాటలతోను, నాలుకతోను కాక క్రియలతోను, సత్యముతోను ప్రేమింతుము అని చెప్పబడుతుంది. అంటే చిన్న పిల్లలారా మాటలతోని కాక, నాలుకలతోటి కాక, క్రియలతోను, సత్యముతోను ప్రేమింతుము అని చెప్పబడుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. చిన్న పిల్లలంటే ఇప్పుడు ఎవరు? 1,44,000 మంది అంటే పరిశుద్ధులు. ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు నాలుకతో గాని ఈవెన్ మాటలతో వీటన్నిటితో కాదు వాళ్ళు క్రియలతో చూపిస్తారు ప్రతిది. ఇప్పుడు అపోస్తులందరూ అట్లనే చూయించినారు గదా! వాళ్ళేం చేశారంటే దేవుని యొక్క సువార్త వాళ్ళ నోటి నుంచి ప్రకటన చేసిరేమో అని మనం అనుకుంటున్నాం కానీ, వాళ్ళు ప్రతి క్రియతో పాటు వాళ్ళు చూపించినారు. ఎవ్రీథింగ్. కదా! పౌలు ఆహ్, పరిశుద్ధుడైన పౌలు. ఆ! ఆయన సమస్తం తృణీకరించుకున్నాడు. ఒక్క దర్శనం చూసి దేవునిది. జస్ట్ స్మాల్ విజన్ అంతే. ఒక చిన్న విజన్‌ని చూసి, ఒక చిన్న దర్శనాన్ని చూసి అని ఆహ్, ఆ టైంల ఆయన ఎంత తపన పడొచ్చు. ఆత్రుత ఎందుకంటే ఆయన కళ్ళు పోయినంక ఆయన్ని చూడాలి అని అనుకుంటాడు. కానీ ఆయన్ని ఆ విధంగా జరిగినంకనే ఆయన ఆత్మీయమైన కళ్ళు తెరవబడిన తర్వాత అందరికంటే ఎక్కువ సేవ చేసిండు గదా పౌలు. మళ్ళీ ఆయన్ని ఎట్లా చేసిండు? ఆయన క్రియ చూపించిండక్కడ. ఆయన చేసే వర్క్‌ని చూపించిండు ఆయన పౌలు. దినమంతా రాత్రంతా ఎక్కడ సువాత ఆ! ఎవరైతే ఈ అపోస్తలున్నారో దేవుని మొదటి నుంచే దేవుని వెంబడి నడిచిన వారు కూడా ఆయనని లెక్క చేయలే పౌలుని. దేవుడేం చేసిండు అందరిని డివైడ్ చేసేసాడు. తర్వాత పౌలు సేవ చేసుకుంటూ రావడం, పోవడం అని. అంటే చూడండి ఆయన్ని ఒకప్పుడు చేసిన ప్రతి క్రియలని పౌలుకి అనొచ్చు కదా! "నువ్వు అట్లా చేసినావు ఆ టైంలో, ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు నువ్వు." అని ఆయనకి "నువ్వు ఫస్ట్ ఏమో మమ్మల్ని ఈ విధంగా చేసినావు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినవు." ఇట్లా అనొచ్చు కదా! ఆ కాలంలో మనుషులందరూ ఆయనని ఎంత కించపరిచినా ఆయన అవన్నీ పట్టించుకోలేదు. వదిలేసుకున్నాడు. ఎందుకంటే ఆయన క్రియ ఎట్లా ఉందంటే ఆయన చేసే ప్రతి వర్క్‌ని సత్యంతో ప్రేమించడాయనే. సత్యాన్ని ఎప్పుడైతే ప్రేమించినాడో అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమించిండో, దేవుని యొక్క మాటకి ఆయన ఎప్పుడైతే లోబడి జీవించిండో, ప్రతిదీ ఆయన లోబడి ఆయన వర్కౌట్ చేసిన ప్రతి దాంట్లో సాక్రిఫైస్ చేసుకున్నాడు ఇంకా ఆయన లైఫ్‌ని.
ఆయనకి ఎంత ఉన్నా అన్నిటిని వదిలేసుకోండి. ఒక్కటని గ్రహించండి ఏందంటే, ఈ లోకము ఒక పెంట కుప్పతో సమానం. నాకు అవసరం లేదు అని వాటిని దూరం చేసుకున్నాడు. సత్యాన్ని వెంబడించడం స్టార్ట్ చేశాడు ప్రేమతో. కదా! ఆయనకు ఎంత కోపం ఉంటుండే సౌలుగా ఉన్నప్పుడు ఆయనే. కానీ ఆయన పౌలుగా మార్చబడినాక ఎంత ప్రేమలాగా తయారాడు. ప్రేమ ఎక్కడ? దేవుని నుంచి వచ్చింది కదా! చూడండి ఒక్కటి యేసుప్రభు ఎప్పుడైతే శిల్వ మరణం పొందిండో, ఆ శిల్వ మరణం పొందినప్పుడే ఆయన ఆ యొక్క శిల్వ మరణం మీద ఉన్నప్పుడే మంచితనాన్ని ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయిండు యేసుప్రభు. ప్రేమని వదిలేసి వెళ్ళిపోయిండు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, స్వాతికం, ఈ ఆశ నిద్రం, ఈ 9 ఆత్మఫలాలు ఆయన ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయిండు యేసుప్రభు. అవి ఎవరు పట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ లైఫ్ ని. దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆయన సన్నిధిలో ఉన్నారు ఇప్పటికి. సో మన టైం కూడా అట్లనే ఉంది. చివరి దినము. ఎందుకంటే ఈ లోక రాజ్యం అంతా ఎవరి చేతిలో ఉంది? సైతాన్ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఈ లోకంని వాడే ఏలుతున్నాడు సైతాన్. కాబట్టి మనం వాటి మీద విజయం పొందాలి, అపవాదిని ఎదిరించాలి అనంటే మన హృదయం క్లీన్ గా ఉండాలి. మనం హృదయం శుద్ధి కలిగితేనే అప్పుడే దేవుడు మన దగ్గర ఉంటాడు కదా! అప్పుడు వారు దేవుని చూచెదరంటే దేవుడే వచ్చి మన హృదయంలో ఉండిపోతాడు. నేను దేవునికి అదే ప్రార్థన చేస్తా. దేవా నా హృదయంలో వచ్చి నువ్వు ఉండిపో అని. రోజు ప్రతిరోజు నా ఎర్లీ మార్నింగ్ నా ప్రార్థనలు ఇవే ఉంటాయి. ఎట్లా అంటే సైతాన్ ప్లాన్స్ క్యాన్సిల్ కావడానికి, యాక్సిడెంట్ క్యాన్సిల్ కావడానికి, లోకంలో సమాధానం రావడానికి, ప్రతి రాజ్యములు ఐక్యతగా ఉండడానికి కదా! దేవుడు చెప్పింది కదా! యుద్ధం మీదకి యుద్ధం లేస్తుంది. ప్రజల మీదకి ప్రజలు లేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా! వీటన్నిటి కోసం చేస్తూనే ఉంటా ప్రార్థనలో. ఆ ప్రార్థనలు చేస్తూ చేస్తూ నా కోసం కూడా నేను దేవుడిని అడుగుతా. దేవా నేనెక్కడ మోసపోవద్దు ఈ చివరి టైంలల్ల. ఎందుకంటే మనం ఎక్కడైతే మోసపోకుండా జాగ్రత్త పడాలని మనం ప్రయత్నిస్తుంటామో, ఆ ప్రయత్నాన్ని దుష్టుడు లాగేసుకుందామని చూసుకుంటాడు. పాపంలో పడేద్దామని చూసుకుంటాడు. ఎందుకంటే మనకు తెలవదు ఏ టైంలో ఎట్లా జీవిస్తున్నామో, ఎట్లా కానీ దేవుడు ప్రతిది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఎప్పుడో మనకు గుర్తెరిగిన దేవుడు. మనం ఏ టైం ఇప్పుడు పేతురు ఉన్నాడు. పేతురు దేవుని యొక్క శిలువ మరణం పోయే ముందు 3 సార్లు కోడి కూస కదా! ఆయన అంటాడు కదా దేవుడిని, "నేను వదిలాను ప్రభా నేను" అని. కానీ ఆయన చివరికి అబద్ధం ఆడిండు కదా పేతురు. అట్లనే మనం కూడా సత్యంలో ఉన్నాం కదా, ఉన్నాం కదా, ఉన్నాం కదా అని అనుకుంటున్నాం కానీ, ఎక్కడ నువ్వు మోసంలో పడిపోతున్నావో చూసుకోమంటుంది దేవుడు. సో, అందుకే మనం కూడా ప్రార్థన చేసుకోవాలా. మన హృదయాన్ని క్లియర్‌గా ఉండడానికి. ప్రతిరోజు ఈవెన్ థో నువ్వు కలలో ఏదైనా తప్పు చేస్తున్నావా, కలలో నువ్వు ఎట్లా జీవిస్తున్నావా, ఎందుకంటే నీ అసలైన రూపం అక్కడే. నీ నిజ స్వరూపం చూసుకోవాలంటే దేవుడు కళల ద్వారా ఎందుకు మాట్లాడతారు? దర్శనం ద్వారా ఎందుకు మాట్లాడతారు? అవన్నీ అక్కడే. అక్కడే మనం తెలుసుకోవాలి. మన క్రియలు ఎట్లా ఉన్నాయో మనకి కళల్లో దేవుడు చూపిస్తాడు. నేను ఇవన్నీ అట్లనే దేవుడు చెప్తుంటే నేను అదే విధంగా నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. అసలు నాకు తెలవదు. అసలు కళలు ఎప్పటినుంచో చిన్ననాటి నుంచి నాకు కళలు ఎన్నో కళలు పడ్డాయి. ఇన్ని కళలు పడుతున్నాయి ప్రభా! అసలు ఏంది కళలు అని. ఎన్నో సార్లు చూసిన నేను ఏమంటే గాలమేస్తే ఒక పెద్ద చేతులొచ్చి గాలమేస్తే అందులో అన్ని చేపలు, ఒక చేప రైట్ సైడ్, ఒక చేప లెఫ్ట్ సైడ్, మిగిలిన చేపలు ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. కొన్ని ఎడమ పక్కన రైట్ అండ్ లెఫ్ట్ పడిపోయినాయి. మిగిలినయి ఏవైతే ఉన్నాయో ఆయన ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే చూడండి అట్లాంటి దర్శనాలు, అట్లాంటి కళలు నేను చిన్ననాటి నుంచి చూసుకుంటూ వస్తున్నా. నాకప్పుడు ఏం అర్థం కాలే. అవే కళలు తిరిగి నాకు మళ్ళీ మళ్ళీ వస్తుంటేనే నాకు ఇప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నాడు. అంటే నా విషయమని కాదు. నేనెందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పాయింట్స్ హృదయానికి సంబంధించినయే. నీ పని ఏంటిది? నీ హృదయానికి దేవుడు ఏ అప్పజెప్పిండో, ఏ పనైతే అప్పజెప్పిండో నువ్వు చేసుకోవాలంటే నీ ఆత్మకి. నీ ఆత్మలో వాటిని ఎట్లా అంటే ఆహ్, స్వాధీనపరుచుకోవాలనంటే ఉత్తగానే కాదది. మనం అంటాం గదా! మన ఆత్మ సిద్ధంగానే ఉంది గానీ, మన శరీరం సహకరించట్లేదని.
ఇందుకే హృదయం కరెక్ట్ గా ఉండకపోతే ఏది సహకరించదు. అట్లా అందుకే ఆయన అదే చెప్తుండు. ఏది చేసినా మన క్రియలే కానీ ఎవ్రీథింగ్ ఎట్లుండాలంటే సత్యాన్ని ఆరాధించడం, ప్రేమించడం నేర్చుకోవాలి మనము. కదా! అట్లా అందుకే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాం కాబట్టి ఇవన్నీ మాటలు చెప్తుండు. చూడండి ఇర్మీయాల 12థ్ చాప్టర్ 3వ వచనంలో చూసుకుంటే, యెహోవా నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లా ఉన్నది? నీవు నాకదే అనిపిచ్చింది. దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు గదా మనతో అని. హ్మ్. ఇక్కడ చూడు ఎంత క్లియర్‌గా ఉంది చూడు. యెహోవా నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము ఏ పట్ల ఎట్లా ఉన్నది? మనం అడిగినామా ఎప్పుడన్నా దేవుణ్ణి? యిర్మీయా ప్రవక్త ఆయన దేవుడిని అడుగుతున్నాడు. మనం గూడా అడగాలి గదా! మన హృదయం ఎట్లా ఉందా? నేను అడుగుతా దేవునికి, దేవా నా హృదయం ఎట్లా ఉంది నాకు చూపించు. నాలో ఉన్న ప్రతి ఆయస్కరమైనది ఏముందో చూపించు ప్రభా! వాటిని ఒప్పుకొని విడిచిపెడతా. మళ్ళీ నేను వాటి జోలికి పోను అని ఇట్లా ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు? పాపంలో పడొద్దనే. ఎందుకంటే దేవుడు మనం పాపంలో పడుతుంటే ముందే హెచ్చరిస్తుంటాడు మనకి ప్రతి విషయంలో. కదా! చిన్న కోపం పడినా పాపమే, చిన్న అబద్ధం చెప్పినా పాపమే, బైబిల్ ధ్యానించకపోయినా పాపమే, ప్రార్థన చేయకపోయినా పాపమే. ఇప్పుడు చెప్పండి మన హృదయం ఏ పాటిది? మనం ఎట్లా జీవిస్తున్నాం ఈ లోకంలో? అసలు డిఫరెన్స్ ఉందా లేదా? అన్యులకే కానీ, క్రైస్తవులకే కానీ. కదా! ఇవన్నీ చూస్తుంటేనే ఎంత జాగ్రత్తగా జీవించాలంటే, అంత జాగ్రత్తగా జీవించాలి మనము. కానీ మనం ఏందంటే ఎక్కువ మాట్లాడతాం, తక్కువగా వింటాం. అందుకే పాపంలో పడతాం. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాల. అప్పుడు నువ్వు బలపడతావు. విశ్వాసంలో స్థిరమైన మనసు కలుగుతది. నేనిది గమనించినాను నా లైఫ్‌ల. నిజంగానే ఎక్కువ మాట్లాడతాం గదా! అక్కడే పాపంలో పడతాం మనం. మనం ఎక్కువ వింటాం గదా! ఎప్పుడైతే నువ్వు ఎక్కువ వింటా ఉంటావో అప్పుడు నువ్వు చూడు నీకొక ఒక ఒకలాంటి విశ్వాసం వస్తది. అయ్యో! నేను ఇట్లా చేసినాను గదా! అని. ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం ఎందుకొస్తుందనంటే అప్పుడు నీ హృదయాన్ని సరిదిద్దుకోగలుగుతావు నువ్వు. అందుకే చెప్తున్నా గదా! మనము చేసుకునేది ప్రతిదీ మన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆయన అన్నీ నీ చేతికిచ్చేసి ఎళ్ళిపోయినాడు. ఈవెన్ విజయం గూడా నీ చేతిలో పెట్టేసి ఎళ్ళిపోయిండు. దాన్ని కాపాడుకునే బాధ్యత ఇప్పుడు ఎవరిది? మనదే. ఆయన ఎవ్రీథింగ్ నేను నీకిచ్చేసి ఎళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆయన ఇచ్చేసి ఎళ్ళిపోయినాడు. కదా! ఎందుకంటే మనం జ్ఞానం లేక నశించిపోతుంటాము. కదా! తన ప్రజలు ఎందుకు నశించిపోయినారంటే జ్ఞానం లేకనే నశించిపోయినారు. సో, మనకు జ్ఞానం ఇంపార్టెంట్. జ్ఞానం ఉంటే నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటావు. జ్ఞానం లేకపోతే మట్టి మీద ఇల్లు కట్టుకుంటావు. తుఫాన్‌లొచ్చినా, వరదలొచ్చినా, భూకంపం వచ్చినా, ఏది వచ్చినా భయపడతావు. అది కూలిపోతది. అదే మనం విశ్వాసంతో ఇల్లు కట్టుకుంటే వినడం వల్ల విశ్వాసం వస్తుంది కాబట్టి ఆ యొక్క ఫెయిత్, ఆ యొక్క బిలీవింగ్ అండ్ ఎవ్రీథింగ్ నీలో ఉన్నప్పుడు అప్పుడు నీకేమొస్తుందంటే ధైర్యం వస్తది. ఎందుకంటే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. అది బండ ఎవరు? క్రీస్తేసే. క్రీస్తేసు పునాది మీద నువ్వు కట్టుకుంటున్నావు కాబట్టి అప్పుడు నీకు వానొచ్చినా, వరదొచ్చినా, ఏది వచ్చినా నువ్వు భయపడవు, దేం పడవు. అప్పుడు స్టెబిలిటీగా, స్ట్రాంగ్‌గా నువ్వు నిలబడతావు. అట్లా. అందుకే దేవుడు చెప్తున్నాడు మనకి ఆ! హృదయం అంట శుద్ధీకరించుకోమని చెప్తున్నాడు ప్రతి విషయంలో. ఎందుకంటే హృదయం అంటే అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి కలిగేది కదా! ఆహ్, వ్యాధి కలిగితే ఎవరైనా స్వస్థపరచగలుగుతారు. హృదయానికే వ్యాధి వస్తే ఎవ్వరు స్వస్థపరచలేరు. కేవలం యేసు ప్రభు మాత్రమే. కొంతమంది డిప్రెషన్‌లోకి పోతారు. చాలా మట్టుకు. వాళ్ళ లైఫ్‌ని ఏం చేస్తారంటే యేసు ప్రభుని ప్రేమించకుండా ఎవరెవరినో ప్రేమిస్తుంటారు.
వాళ్ళ జీవితంలో ఎట్లయిపోయిందంటే పతనం అయిపోయింది. నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఒకామె. ఆమెతో నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన ఆమె ఆత్మలో ఆమె ఆమెకు చూపించిన ఆ యొక్క కళలనన్నీ చూస్తే ఆమె ఆత్మలో మొత్తము ఇగ చచ్చిపోయిందనేలాగా చూపించేసింది దేవుడు. నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా ఎట్లా ప్రభా ఆమె ఆత్మ నశించిపోవడం ఇష్టం లేదని అంటున్నావు కదా ప్రభా! మరి ఆమెను బ్రతికించు ప్రభా అని ఆమె కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. తర్వాత ఆమెకి ఆహ్, మాట్లాడుతుంటే ఆమె ఏమంటుంది మొత్తం డిప్రెషన్‌కెళ్ళిపోయింది. ఆమె ఊహ ఎట్లా ఉందంటే ఆమె హృదయంల మొత్తం ఇంకా ఆ చీకటి ఆమె గోడల మీద ఇప్పుడు మామూలుగా వాళ్ళ డ్యాడీ, వాళ్ళ మమ్మీ ఎంబడే వెళ్ళినా ఇప్పుడు లక్స్‌ది అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిరనుకో ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అవి చూసి అవన్నీ నా ఎంబడ పడుతున్నాయి అని ఇట్లా అయిపోయింది ఆమె మైండ్ అంతా. ఆ! ఏది చూసినా వీళ్ళు నా ఎంబడ పడుతున్నారు. ఇగో ఇంతమంది శత్రువులు నా ఎంబడొస్తున్నారు. నా కోసం ప్రార్థన చెయ్యి, నా కోసం ప్రార్థన చెయ్యి అని ఆమె ఊకే చెప్తుంది ప్రతీదీ. అయితే ఇదేంది మీ ప్రతిదానికి ఇట్లా అంటుంది. ఈవెన్ న్యూస్ పేపర్‌లో ఏమని చదివినా, ఈవెన్ యూట్యూబ్‌లో ఏమన్నా చూసినా, వాట్సాప్‌లో ఏమన్నా చూసినా, వీళ్ళందరూ నా మీదకి ఎగబడుతున్నారు. అసలు నేను ఏ తప్పుదమ్ము చేయలేదు దీప. వీళ్ళందరూ నా పాపంలో నూకేస్తున్నారని ఆమె నాకట్లా చెప్తుంది. ఆమె ఎక్కడ పోయినా ఆమెకు న్యాయం దొరకట్లేదంట. ఆమె చూసే రియల్ లైఫ్‌లోని. ఎందుకంటే ఆమె కంప్లీట్‌గా ఆత్మలో మొత్తం అంటే ఆమె హృదయమంతా చీకటిగా ఉండిపోయింది. అయితే నేనేం జేసినా అన్నతో ప్రార్థన చేపిచ్చిన. అన్న కొంచెం మా ఫ్రెండ్ ఇట్లుంది. కొంచెం డిప్రెషన్‌లో పోయింది. కొంచెం కాదు ఆమె చాలా డిప్రెషన్‌లో పోయింది. ఆమెకైతే కళ్ళ ఎదుటనే దయ్యాలు కనిపిస్తున్నాయి. వాటిని జయించలేకపోతుంది. రాత్రంతా మెలుకువతో ఉంటది. దినమంతా మెలుకువ 4 గోడల మధ్యలో ఉంటే చీకట్లో ఉంటది. ఈవెన్ నైట్ అయినా ఈవినింగ్ మనం 6 5 కాగానే కొంచెం చీకటున్న లైట్ ఏసుకుంటాం కదా ఇంట్లో. కానీ ఆమె అట్లా గాదు. చిన్న బెడ్ లైట్ మీదనే ఉంటది. ఆ 4 గోడల మధ్యలోనే ఉంటది. ఎంత హెచ్చరించినాం, ప్రార్థన కోసం చెప్పినాం, వాక్యం కోసం చెప్పినాం. అన్నీ చేస్తంటే మరి ఎంత బాగా చెప్తదంటే వాక్యము అంత బాగా చెప్తది. వాక్యం చెప్తది, ప్రార్థన చేస్తది, అన్నీ చేస్తా గాని అక్కడ ఏందంటే ఆమె దగ్గర వాళ్ళు చెప్పే బోధకులు ఎవరైతే ఉన్నారో అక్కడ సత్యం లేదు. వాళ్ళ ఇంటికొచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆమె కొరకు కూడా దేవుడు చూపించినాడు. ఆమె మీదకెళ్ళి సైతం లేసొచ్చిందని చెప్పింది. ఆ పాస్టర్ అంటే మీదకెళ్ళి సైతం లేసొచ్చింది. నేను చూసిన కళల నాకిట్లా కనిపించిందని ఆమె అంత క్లియర్ ఆమె కల అని కూడా అనట్లేదు. రియల్‌గా నేను చూసినా అని చెప్తుందామె. సో, నాకు ఆమె అట్లా చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అయ్యో ప్రభా! నా ఫ్రెండ్ అయ్యుండి ఆమె నా చిన్ననాటి స్నేహితురాలు. చాలా చిన్ననాటి ఇప్పటికి ఆమెకు మ్యారేజ్ కాలేదు. ఏ మ్యారేజ్ వచ్చినా క్యాన్సెల్ చేసుకుంటుంది ఆ అమ్మాయి. చాలా బాధ అనిపించింది. వాళ్ళ మమ్మీ అయితే నాతో ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇట్లా అని. నాకైతే అస్సలు సహించలేకపోయినా, ఎట్లా ప్రభువా అని నా ఫ్రెండ్ కొరకు నేను బానే ప్రార్థన చేసినాను. ఇంకా నేనేం చెప్పినా అంటే, నేనొక బ్రదర్‌తో ప్రార్థన చేపిస్తానని అన్నతో నేను ప్రేయర్ చేయించినంక ఆమె ఏమన్నదంటే, ప్రార్థన చేసినాక విజయం వచ్చింది నాకు. బ్రదర్‌తో నేను 3 టైమ్స్ ప్రార్థన చేపించుకున్న దీప నువ్వు చెప్పినట్లే అని అన్నది. ఆ 3 టైమ్స్ ప్రార్థనలో ఆమె 3 మంత్స్ నా ఇంట్లో నేను హెవెన్‌ని చూసినా అని అన్నదామె. హల్లెలూయా! నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె హృదయంలా అంత చీకటి నిండిపోయింది. డిప్రెషన్స్‌కెందుకు పోతుర్రు? హృదయం సరిగ్గా లేకపోతే, ఆలోచన సరిగ్గా లేకపోతే. ఎందుకంటే అక్కడ దేవుని వాక్యాన్ని నింపుకోవాలి నీ హృదయంల. నీ హృదయంలో దేవుని వాక్యం నింపుకుంటేనే వెలుగు కదా! ఆయనేమంటారు కంఠభూషణంగా ధరించుకోమన్నాడాయన. దేవుని యొక్క వాక్యాలు. నడుముకి సత్యాన్ని దట్టలాగా కట్టుకోమన్నాడు కదా! అందుకే చెప్తున్నాను గదా! దేవుని యొక్క వాక్యము ఈ కాలంలో బైబిల్స్ మన ఎదుట ఉన్నాయి కాబట్టి, మనం ముందు ఉండి చెప్పగలుగుతున్నాము. నెట్‌లో వాటిలో వీటిలో ఉండి చూసి చెప్తున్నాం. ఇవే లేకపోయుంటే అప్పుడు నువ్వెట్లా బ్రతుకుతావు? నీ హృదయానికి ఆహారం ఏంటిది? నీ ఆత్మకి కదా! అందుకే మన ఆహారము ప్రతిరోజు తినే ప్రతి ఫుడ్ మనకి ఎంత స్ట్రెంత్ ఇస్తుందో, అదే రీతిగా ఈ బైబిల్ అనే వర్డ్స్ కూడా మనకంతే పవర్. డబుల్ శక్తినిస్తది దేవుని యొక్క వాక్యము. బలమిస్తది మనకి. అట్లా ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో అంత జీవం ఉంది. జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనకెంతో అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయనే. హ్మ్.
ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి మన హృదయం ఏ పాటిదని దేవుడు మనలోనే ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానము మనం ఏమై ఉండాలంటే కరెక్ట్ గా జీవించలాగా నేర్చుకోవాల. ఇక లాస్ట్ చూడండి, లూకా 21:34 మీ హృదయములకు ఒకవేళ తిండి వలన గాని, మత్తుల వలనే కానీ, ఐక్యత విచారణ వలనే కానీ ముందుగా ఉండిన అది దినము ఆత్మ హఠాత్తుగా మీ మీద ఉరిమి వచ్చినప్పుడు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అంటే మీ మీదికి ఉరుములాగా వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు. చూడండి, ఒకటి ఎప్పుడైతే సత్యం నీ దగ్గరకొచ్చిందో నువ్వు టక్కుమని గట్టిగా పట్టేసుకోవాలా. ఆ సత్యాన్ని నువ్వు వదులుకున్నావా కథం. ఇక్కడే చెప్తుంది చూడు వాక్యంలో. ఆ సత్యాన్ని వదులుకుంటానంట ఆహ్, దేవుడేం చేస్తాడంటే మోసకరమైన వాళ్ళ దగ్గరికే పంపిస్తాడు. సత్యం నీ దగ్గరకొచ్చినప్పుడు నువ్వు స్వీకరించకపోతే ఆయనేం జేసాడు, ఇంకా ఇంత సత్యాన్ని నేను వీళ్ళకు చెప్పినా అని చేయంగా కూడా వీళ్ళు నన్ను వదిలేసుకున్నారు గదా! అని చెప్పేసి ఇంకా ఎవరైతే మోసమున్నో వాళ్ళ దగ్గర పంపిస్తారు. అందుకే ఈ లోకమంతా కాంగ్రిగేషన్ మొత్తము మోసంలోనే జీవిస్తున్నారు. సగం సత్యం, సగం అబద్ధం. అంటే వాళ్ళ హృదయాలు అట్లా ఉన్నాయి. సగం సత్యంలో, సగం అబద్ధంలో. కాబట్టి అందుకే దేవుడిక్కడ చెప్తున్నాడు. ఐక్యత విచారణ చేత వాళ్ళంతా కొట్టుకొని ఎళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మత్తులైపోయినారు. వాళ్ళ హృదయం అంతా మత్తులైపోయినాయి. ఎందుకంటే గుడ్డితనము యుగదేవత వచ్చి గుడ్డితనం వాళ్ళకు పెట్టింది కాబట్టి వాళ్ళు మత్తులైపోయినారు. ఆ మత్తులైన వాళ్ళు ఎట్లుంటారు? ఐక్య విచారణతో వాళ్ళంతా కొట్టుకొని ఎళ్ళిపోతారు గదా! వాళ్ళ అవే ఉంటదింక వాళ్ళకంతా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, ఉరిమి వచ్చినట్లు, ఉరి వచ్చినట్లు అంటే ఉరి తెలుసు కదా! గొంతు మీదకొచ్చేంత వరకు వాళ్ళు అట్లనే ఉంటారు. కానీ అది రాకుండా ఉండడానికి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. సో, అలాంటి మోసం ఈ కాలంలో ఎక్కువ రన్ అవుతున్నాయి. ఈ లోకంలో ఎక్కువ మోసం అనేది ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మనం ఇంత ప్రార్థనలు లాక్‌డౌన్ నుంచే దేవుడు కంటిన్యూ‌గా రన్నింగ్ చేపిస్తున్నాడు. కాబట్టి ఎవరికో ఒకరికి సమస్య వస్తూనే ఉంది, పోతూనే ఉంది. ఇవన్నీ ఎందుకనంటే మనం దేవునిలో ఉండకుండా పాపంలో పడడానికి సైతం ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో మనం పడట్లేమంటే ఎందుకు పడట్లేము? కేవలం ప్రేయర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి. ఈ ప్రేయర్స్ కంటిన్యూ ఉంది కాబట్టి ఎవ్వరు గూడా పడిపోలేకపోతున్నారు. ఒకవేళ మీరే గ్రహించండి. మీ హృదయానికి మీరే ఆలోచించేయండి. ఆహ్, లాక్‌డౌన్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ‌గా ప్రేయర్ ఉంది గాబట్టి, మనము ఐక్యత అంటే ఆహ్, ఐక్యతగా కలిసి మనం చేసుకుంటున్నాం ప్రార్థనలు. ఒకవేళ ఇదే లేకపోయుంటే, మనకు ఆన్‌లైన్ ప్రేయర్సే లేకపోయుంటే, అప్పుడు మీ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటే ఒక్కసారి మీరు గ్రహించుకోండి. కదా! అందుకే మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, నీట్‌గా చేసుకోవాలనంటే దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. దేవా! మా హృదయం ఎలా ఉంది? మా హృదయాన్ని క్లీనప్ చేయండి ప్రభా! కదా! దావీదు ప్రార్థన చేశాడు. నాకు ఆ వర్సెస్ నాకు చాలా నచ్చుతాయి. ఎందుకంటే క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ గాడ్. రెన్యూ ఎ రైట్ స్పిరిట్ వితిన్ మీ అని అలా క్లియర్‌గా ఉంటది. సామ్స్ 51 10థ్ వర్స్‌లో. అదా! ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, "మీ హృదయాన్ని శుద్ధీకరించుకోండి. నా దగ్గరికి రండి. నేను ఎవ్రీథింగ్ మీకు సాల్వ్ చేస్తా" అని అంటాడు కదా దేవుడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి పరిగెత్తాలా, ఆయన సన్నిధిలో కూర్చోవాలా, ప్రార్థించాలా, అనేకుల కోసం ప్రార్థించాలా, ఆ యొక్క ఆత్మలు దేవుని వైపు నడిపించాలనంటే, మనం అన్నిటి మీద విజయం పొందాలంటే ఇక్కడ చూడండి. కాబట్టి దేవునికి మనం లోబడితేనే అపవాదిని ఎదిరించగలుగుతాము. మనం ఎంత వాక్యం చెప్పి, ఎంత ప్రార్థన చేసి, అన్ని చేసి వాక్యాన్ని మనం లోబడకపోతే, ఇక నువ్వెంత ఇది చేసినా అందులో ఇంకా ఏం లేనట్లే ఇంకాడ. శూన్యమే. సో, ఆయన అదే చెప్తుండు. ఆయన వాక్యాన్ని అంట మనం లోబడితేనే కానీ, అప్పుడు మన దుష్టుని ఎదిరించలేము. ఇప్పుడు మీరు అర్థమైపోయినట్లు మీ అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే, ఆయన ఇచ్చే వర్డ్స్‌ని మనం ఫాలో చేయాలి. యేసుప్రభే ఫాలో అయినాడు. తన తండ్రి మాటల్ని ఆయన గైకొని నడుచుకున్నాడు. తన తండ్రిని ఆయన వెంబడించి నడుచుకున్నాడు యేసుప్రభు. సో, మన తండ్రియే కాబట్టి యేసుప్రభు. అబ్బా! తండ్రి అని అంటాం గదా మనం. ఆయనని మనం వెంబడించాలి ఇంకా జీవితకాలమంతా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆయనను వదిలేసి పారిపోదామన్నా
దేవుడు శత్రువులను పంపుతాడు. నువ్వు ఇటు అటు అంటే ఎటు నువ్వు పరిగెత్తు, చివరికి నువ్వు దేవుని దగ్గరికే రావాలి. ఆయన శిక్ష పెట్టన్నా ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా. మన హృదయం ఎట్లా ఉందో మనమే ప్రశ్నించుకోవాలా. మన హృదయంలో ఏదైనా పాపం ఉంటే దేవుని అడగాల, అవి ఒప్పేసుకోవాలా. ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా నడుచుకునేలాగా మనం బ్రతకాల కదా. మరి దేవుడి చిన్న వాక్యం దీవించుకున్నాక మనం ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకుంటే. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, మీరు మా అందరితో మాట్లాడినారు, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, మా హృదయం ఏ పాటిదినైనా, మా హృదయంలో మేము ఎట్లా నడుచుకుంటున్నాము, ఎట్లా ఉంటున్నామో ప్రభా, సమస్తం మీకు తెలుసు తండ్రి. మీరు ఎప్పుడూ మమ్మల్ని చూస్తున్నారు నాయన. కాబట్టి యేసయ్య దేవా యేసు ప్రభా, జగతి పునాదులు వేయక మునుపు నుంచే ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దిగడో ప్రభా. కాబట్టి ప్రభా మేము ఎట్లా జీవిస్తున్నామో, మేము ఎట్లా నడుచుకుంటున్నామో సమస్తం మీకు తెలుసు తండ్రి. కాబట్టి ప్రభా మా హృదయంలో మేము ఏ తప్పిదము చేయొద్దు ప్రభా. స్థిరమైన మనసు మాకు అనుగ్రహించండి. స్టెబిలిటీ అనేది మాకు అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే ప్రభా మేము పాపానికి చోటు ఇవ్వద్దు, మేము పాపంలో పడకూడదు తండ్రి. కాబట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు కావాలనైనా. ప్రతి దినము నీ యొక్క ఆత్మ మేము పొందుకోవాలి. కడవరి వర్షం చేత ప్రతి బిడ్డని అనుగ్రహించండి ప్రభా. నీ యొక్క కడవరి వర్షం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. చివరి దినములు తండ్రి, ఏ గడియ ఏ సమయం ఎట్లా ఉందో మాకు తెలియదునైనా. కాబట్టి ప్రభా మేము ఫ్యూచర్ ని చూడాలి అని అనుకుంటున్నాం ప్రభా. మాకు బయలుపరచండి, మాకు తెలియచండి. మేము చూడాలి తండ్రి. ఎందుకంటే ప్రభా మేము వారి కొరకు మొర పెట్టాలనైనా. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవా మేము వెనుక పడడానికి వీలేదు ప్రభా. పరిగెత్తాలి ప్రభా. నీ వైపే మేము చూడాలి తండ్రి. మా గురి మీరే తండ్రి. కాబట్టి ప్రభా మేము మీ వైపు పరిగెత్తాలా, నీ వైపే మేము చూడాలనైనా. మా చేయబట్టి మమ్మల్ని నడిపించండి. మా హార్ట్లకు మాకు గైడెన్స్ అనుగ్రహించండి ప్రభా. మా హృదయానికి ప్రభా మీరిచ్చే గైడెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ తండ్రి. మాకు సాయం చేయండి ప్రభా. దేవాయసు ప్రభా మీరే మాకు టీచ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు టీచ్ చేస్తేనే ప్రభా మేము సరిదిద్దుకోగలుగుతాం తండ్రి. కాబట్టి ప్రభా మేము ఏ పాపంలో పడకుండా ఉండేలాగా సహాయపడండి. ఈ లోకం అంతా కూడా ప్రభా పాపం తండ్రి. ఈ లోక పాపంలో మేము పడకూడదు. ఈ లోకం వైపు మేము చూడొద్దు తండ్రి. మేము పైన వాటిని చూడాలా, మేము పైన వాటిని వెతకాలా. మా నిజ స్వరూపంలో మేము అక్కడ చూసుకోవాలనైనా మాకు సహాయం పడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయసు ప్రభా ప్రతిదీ కూడా ప్రభా మా తలంపులు లెక్క రాయబడి ఉంటాయని సెలవిచ్చిన దేవుడు ప్రభా. కాబట్టి మా తలంపులు ఎలాంటియో, మా హృదయంలో ప్రతి తలంపులు కూడా ప్రభా మీరు లెక్క చేసుకుంటా అన్నారు ప్రభా, రాసుకుంటానని అన్నారు ప్రభా. కాబట్టి ప్రభా అలాంటి పాపంలో మేము పడకుండా ఉండలాగా తండ్రి మాకు సహాయం చేయండి. దేవాన్ని ఎదుట నిలబడినప్పుడు ప్రభా ఒక మంచి దాసుడులాగా, ఒక మంచి దాసుడులాగా ప్రభా మీ పేరు పొందుకోవాలనైనా. దేవాయేసు ప్రభా మమ్మల్ని చూసినప్పుడు ప్రభా మీరు చిరునవ్వు నవ్వాల ప్రభా. అప్పుడే ప్రభా మాకు సంతోషము, ఆనందము తండ్రి. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆ కాలంలో ప్రభా నోవా ఎట్లా జీవించుండునైనా నీతిమంతుల్లాగా మేము కూడా అట్లా జీవించాలి తండ్రి. దేవా నీతి కొరకు మేము పరిగెత్తాలి తండ్రి. ఏసయ్య మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాయినా. ఎందుకంటే ప్రభా ఈ లోకం వైపు మేము చూడకూడదు తండ్రి. ఎందుకంటే ప్రభా ఈ లోకము ప్రభా అట్రాక్షన్ కలిగింది కాబట్టి ప్రభా ఈ యొక్క అట్రాక్షన్ అయిన వేలో మేము వెళ్ళకూడదు తండ్రి. అందుకే మాకు సహాయపడండి. నీ వైపు మేము చూడాలి ప్రభా. మా చేయబట్టి మమ్మల్ని నడిపించిన ప్రభా. ఆనాడు ప్రభా మరి యోన వెంబడి నువ్వు పడ్డవు తండ్రి. దేవా ఆయన వెంబడి నువ్వు పడినవు ప్రభా. ఈ రోజు మా కాలంలో ప్రభా మా ఎంబడి మీరు పడండి తండ్రి. దేవా సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవుని యొక్క ఆత్మచేత మాకు నడిపింపు దయచండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశ్రయించేత నింపండి ప్రభా. ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచండి. విన్న వాక్యాన్ని మా హృదయాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తూ తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేసి ఆది అంతా మీరే మాకు తోడై ఉండి తండ్రి. నీ యొక్క రాకడికి మందిని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్న. బ్రదర్ బ్లెస్సింగ్ ఇవ్వండి బ్రదర్. ఓకే. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.